अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। टूरो जीन्स कंपनी, ए कंप्लीट मेंस वेयर, पद्मावती कॉलोनी बिसाइड स्टैंडर्ड मोटर्स, रमजान के लिए खुसूसी पेशकश करते हैं। 3 जीन्स सिर्फ 1999 रुपीस, 3 शर्ट्स 1999 रुपीस और 3999 रुपीस की खरीदारी पर ट्रैवल बैग मुफ्त। आज ही विजिट कीजिए टूरो जीन्स कंपनी, सेल नंबर 9949095011। डीके अरुणा, मुझे कल्वाकुर्ती से जितवाने की बात पर वंशीचंद रेड्डी की सख्त मजम्मत। CWC रुकन व महबूब नगर पार्लिमानी उम्मीदवार वंशीचंद रेड्डी ने महबूब नगर के कांग्रेस पार्टी दफ्तर में मुनक्किदा मीडिया अजलास से खिताब करते हुए कहा कि मुझे कल्वाकुर्ती से डीके अरुणा जिताने की बात कर रही हैं, जिसकी इन्होंने मजम्मत की। मुझे राहुल गांधी ने रुकने असम्बली की टिकट दी थी और कल्वाकुर्ती की आवाम ने मुझे जिताया। डीके अरुणा की जानिब से इन्हें गैर मुकामी कहने पर इन्होंने सख्त मजम्मत की। नरेंद्र मोदी गुजरात के मुकामी रहने के बावजूद यूपी के वाराणसी से इंतखाबात लड़ रहे हैं, क्या इन्हें भी आप गैर मुकामी कहोगी? डीके अरुणा गदवाल के साकीन होने के बावजूद कोल्हापुर इलाके के पानगल से ZPTC के तौर पर मुंतखब हुए थे। क्या आप ये बात भूल चुके हैं, जबकि मेरा ताल्लुक़ मुत्तहिदा ज़िला महबूब नगर से है। डीके अरुणा नारायणपेट से ताल्लुक़ रखने की बात कहते हैं, लेकिन इन्होंने नारायणपेट के लिए क्या किया? इन्होंने सवाल किया, नारायणपेट को मंजूर शुदा सैनिक स्कूल दूसरी रियासत को चला गया, तब आपने क्या किया? नारायणपेट के लिए कपड़े बनाने वाले सनत को क्यों नहीं लिया? मुझ पर मनमानी बयानबाजी करने से गुरेज करने का इंतबा दिया। इस मौके पर TPCC जनरल सेक्रेटरी विनोद कुमार एडवोकेट, TPCC तर्जुमान ज़हीर अख्तर, मीडिया सेल कन्वीनर बनहर व दीगर कायदीन मौजूद थे। పత్రికేయ సమావేశం చాలా ఆవేదనతో మహబూబ్ నగర్ ప్రాంత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టినటువంటి పాత్రికేయ సమావేశం. రెగ్యులర్గా పెట్టేటువంటి రాజకీయపరమైనటువంటి రాజకీయ ఉద్దేశంతో పెట్టినటువంటి పాత్రికేయ సమావేశం కానే కాదు. మహబూబ్ నగర్ భవిష్యత్తు, మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏ విధంగా పదవులు పొందడం ద్వారా స్వలాభం పొంది వ్యక్తిగత లాభాలు పొంది ఆ పదవులని స్వలాభం కోసం, కుటుంబ లాభం కోసం, ధనార్జన కోసం వినియోగించుకుంటున్నారనే విషయం మహబూబ్ నగర్ ప్రజలకి తెలియాలని, భవిష్యత్తులో మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే ఆలోచనతో ఈ ప్రాంతం యొక్క భవిష్యత్తు పైన, ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు పైన ఉన్నటువంటి వ్యక్తిగా పెడుతున్నటువంటి పాత్రికేయ సమావేశం ఇది. నిన్న మొన్న భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ తెలుగుదేశం పార్టీ, మాజీ సమాజ్వాదీ పార్టీ, మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలైనటువంటి డీకే అరుణ గారు ప్రస్తావించినటువంటి రెండు అంశాలకు ప్రతిస్పందనగా దాని వెనకాల ఉన్నటువంటి వారి యొక్క కుట్రని బయట పెట్టాలనే ఆలోచనతో ఈ పాత్రికేయ సమావేశం ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి రాజకీయాలలో వ్యక్తిగత అంశాలు మాట్లాడకూడదు, పాలసీ మ్యాటర్స్ పైననే మాట్లాడాలని బలంగా నమ్మేటువంటి వ్యక్తి చల్లా వంశీచంద్ రెడ్డి. రాజకీయ విలువలకు, వ్యక్తిత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తి చల్లా వంశీచంద్ రెడ్డి. నాకన్నా వయసులో పెద్దవారికి, మరీ ముఖ్యంగా మహిళా తల్లులకి
అపారమైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి వంశీచంద్ర రెడ్డి. కానీ దురదృష్టవశాత్తు మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మన ప్రత్యర్థుల వ్యవహార శైలి బట్టి మనం కూడా మారాల్సినటువంటి పరిస్థితులు రాజకీయాలలో ఉత్పన్నమవుతాయి. నన్ను ఈ పాత్రికేయ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం 2 విషయాలు వారు గత 2-3 రోజుల్లో ప్రస్తావించడం జరిగింది. ఒకటి, మరి సోయి ఉండి మాట్లాడినరా సోయి లేకుండా మాట్లాడిందో తెలియదు, కానీ నన్ను ఆమెనే ఎమ్మెల్యే చేసిందని మాట మాట్లాడింది ఏదో పాత్రికేయ సమావేశంలో. ఇట్లాంటి మెడకాయ మీద తలకాయ లేని మాటలు మాట్లాడితే గౌరవంగా ఉండదు అని డీకే అరుణ గారికి నేను కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను హెచ్చరిస్తున్నా. మనం రాజకీయాలలో ఉన్నప్పుడు మనం బాధ్యతతో మాట్లాడాలి, బాధ్యతతో వ్యవహరించాలి. నన్ను కల్వకుర్తి శాసనసభ్యునిగా నాకు టికెట్ ఇచ్చింది రాహుల్ గాంధీ గారు, నన్ను గెలిపించింది కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం నన్ను గెలిపించింది. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల ప్రేమ నన్ను గెలిపించింది. నాకు ఇంకా గుర్తు, 2014 శాసనసభ ఎన్నికల్లో మహబూబ్ నగర్లో కౌంటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి ఇక్కడ చాలామంది పాత్రికేయ మిత్రులు ఉన్నారు, ఆనాడు కూడా మీరు చాలామంది ఉన్నారు. ఇక్కడ మాట్లాడాలి కౌంటింగ్ స్టేషన్లు అంటే మీరు నొచ్చుకున్నా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి, నేను ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి మాట్లాడడం నేను నా పార్టీ ఆఫీస్లోనే మాట్లాడతా అని మీతో ఎవరితో మాట్లాడలే. ఆ రోజు మీరు అందరు కూడా నొచ్చుకున్నారు నన్ను. ఎన్నికలు అయిపోయినాయి, మేము పాత్రికేయులో మాట్లాడమంటే మాట్లాడలేదంటే నేను తెల్లారి మహబూబ్ నగర్ డీసీసీ ఆఫీస్లో పాత్రికేయ సమావేశం పెట్టిన తర్వాత గాంధీ భవన్లో పాత్రికేయ సమావేశం పెట్టి నా గెలుపుకి నేను ఎమ్మెల్యేగా గెలవడానికి కారణము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అంకితమని ఆ రోజు చెప్పిన. నేను 2014లో కాంగ్రెస్ పార్టీలో టికెట్లు నిర్ణయించేటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, ఎవరికి టికెట్లు ఇవ్వాలనే నిర్ణయించేటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో డీకే అరుణ లేదు, వంశీచంద్ర రెడ్డి ఉన్నాడు. డీకే అరుణకి గద్వాల నుంచి టికెట్ ఇచ్చిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో సభ్యుడు వంశీచంద్ర రెడ్డి. వాస్తవాలు మాట్లాడితే 2014లో డీకే అరుణకు టికెట్ ఇప్పించిందే వంశీచంద్ర రెడ్డి అని నేను చెప్తా. ఎందుకంటే నేను ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో సభ్యుడిని, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నుంచి డీకే అరుణ పేరు సిఫారసు చేస్తేనే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ డీకే అరుణ గారికి గద్వాల నుంచి శాసనసభకు పోటీ చేయనికే టికెట్ ఖరారు చేసిండ్రు. టెక్నికల్గా మాట్లాడితే నీకు టికెట్ ఇప్పించింది చల్లా వంశీచంద్ర రెడ్డి. ఇక నన్ను కల్వకుర్తిలో గెలిపించిన అనే మాట అన్నావు కదా, నీ ఊర్లో ఏమైందో చూసుకో. మొదలు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీ గద్వాల్లో ఏమైందో చూసుకో తల్లి. పట్టుమని 7,000 ఓట్లు రాలేదు, నీ పరువు పోయింది గద్వాలలో. జనమంతా కూడా చీదరించుకుంటున్నారు. కేవలం గద్వాల జనాలే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ, బీసీ బిడ్డలందరూ కూడా డీకే అరుణ బీసీల ద్రోహి అని కుండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. నువ్వు మన గద్వాల్లో చేసిన వ్యవహారాన్ని బట్టి మీరు చెప్తారు కదా, మీరు బంగ్లా రాజకీయము, మీ కుటుంబానికి 30,000 ఓట్లు 40,000 ఓట్లు నా పేరు చూసి ఓట్లు వేస్తారని. ఎక్కడ పోయినాయి మన గద్వాల ఆ ఓట్లన్నీ? నేను కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని నిలబెట్టిన, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నా. గద్వాల్లో మీరు ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇప్పించుకొని మీ స్వార్థం కోసం, మీ కుటుంబం స్వార్థం కోసం మీ అల్లుడైనటువంటి కృష్ణమోహన్ రెడ్డికి పూర్తి మద్దతు ఇచ్చి, భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడిచి, ఒక బీసీ బిడ్డకు వెన్నుపోటు పొడిచి మీ రాజకీయ కుతంత్రాలని బయట పెట్టించుకున్నారు. ఇవాళ మహబూబ్ నగర్ ప్రాంత ప్రజలందరూ కూడా మీ యొక్క బీసీ వ్యతిరేక ఆలోచన విధానాన్ని చూసి మిమ్మల్ని అసహించుకుంటున్నారు. గద్వాలు ఏమైందో చూసుకొని మరొకసారి చెప్తున్నా, పట్టుమని 7,000 ఓట్లు రాలేదు, మీ పరువు పోయింది. అది ఆమె నిజమైనటువంటి బలము, ఆమె సంస్కారము, ఆమె రాజకీయ
కుటిలత్వము. గద్వాలనే కాదు, ఇవాళ మక్తల్ పోయి ఆడితే ఎవరైనా చెప్తారు. మక్తల్ల భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తికి టికెట్ ఇస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తికి కాకుండా ఆమెకు సొంత తమ్ముడైనటువంటి రామ్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి ఇవాళ మక్తల్లో ఏ ఊరికి పోయినా ఏ వేరే పార్టీ వాళ్ళు కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అడిగినా చెప్తారు డీకే అరుణ జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షురాలు ఉన్నది, కానీ ఇక్కడ మక్తల్లా భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడిచింది, వాళ్ళ తమ్ముడి కోసం పనిచేసిందని చెప్తారు. ఒక్కరినైనా ఎక్కడినైనా నా రాజకీయ జీవితంలో దాదాపు 20 సంవత్సరాలల్లా ఒక్క మచ్చ ఎక్కడున్నా ఉంటే చూపించమని చెప్పండి. మనగా ఉంటే నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నా. ఇట్లాంటి దొంగ మాటలు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు, నేను ఆడ గెలిపించినా ఈడ గెలిపించినా అని మల్లగిన మాట్లాడితే మంచి ఉండదని నేను హెచ్చరిస్తున్నా. రెండవది, నేను పక్కా లోకల్ కాంగ్రెస్ అభ్యర్థి నాన్ లోకల్ అనే మాట చెప్తుంది. ఈమెకు మొదట రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా? ఆమె మొదటి పదవి ఏం లేనప్పుడు అన్ని పార్టీలకు వెళ్ళి పోటీ చేసి ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ గద్వాల నిలబడితే ఓడిపోతానే భయంతో కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే కొల్లాపూర్కి దోల్కపోయి పాన్గల్ల జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి పాన్గల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి నిన్ను జెడ్పీటీసీగా గెలిపించారు. మర్చిపోయినావు అరుణమ్మ? పాన్గల్కి నువ్వు లోకల్ ఎట్లయినావు తల్లి? నా పుట్టినిల్లు నారాయణపేట, నా అత్తగారిల్లు గద్వాల అన్నావు, మళ్ళీ పాన్గల్ ఎందుకు పోటీ చేసినావు? ఆ రోజు నారాయణపేటలో ఎందుకు పోటీ చేయలే? గద్వాలు ఎందుకు పోటీ చేయలే? ఆడ జనాలు ఓడగొడతారని కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే పాన్గల్కి తీసుకుపోయి పాన్గల్లో గెలిపించింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన నీచ రాజకీయ నాయకురాలు డీకే అరుణ. టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని నేను స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నా. ఏం చేసినావు నారాయణపేటకు? నువ్వు ఓట్ల కోసం నా తల్లిగారు ఊరు నారాయణపేట అంటావు తప్ప నారాయణపేటకి ఏమైనా చేసిండ్రా? ఇంకా ఘోరమైన విషయం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రం ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు నారాయణపేటకి సైనిక్ స్కూల్ కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసి ఆ సైనిక్ స్కూల్ని వేరే రాష్ట్రానికి తీసుకుపోతే నారాయణపేటలో సైనిక్ స్కూల్ గుజరాత్కి తీసుకుపోతే డీకే అన్న ఎందుకు మాట్లాడలేదని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. మధ్యప్రదేశ్కి వేరే రాష్ట్రం ఉన్నది గుజరాత్కి తీసుకుపోయినరు, ఇక్కడిది మధ్యప్రదేశ్. అంటే మధ్యప్రదేశ్ అనొచ్చు, గుజరాత్ అనొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సైనిక్ స్కూల్ నారాయణపేట నుంచి నువ్వు పుట్టిన గడ్డ అంటున్నటువంటి నారాయణపేట నుంచి వేరే రాష్ట్రానికి తీసుకుపోతే ఎందుకు మాట్లాడలేదు డీకే అరుణ నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।